Hello friends, welcome back to my channel, The Joy of Learning CSC. ChatGPT ఉపయోగాలు తెలుగులో మీకోసం. మన జీవన విధానంలో 24 గంటలు అందుబాటులో ఉండే ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది? ఏ సందేహం వచ్చినా వెంటనే సమాధానం చెప్పి లెటర్లు రాయడం, పిల్లల చదువులో సహాయం చేయడం, రోజువారీ పనులు ప్లాన్ చేయడం, ఇలా ఎన్నో పనులు మనకు చేయగలగాలి. ఇలాంటి ఒక డిజిటల్ సహాయకుడే ChatGPT. ఈ వీడియోలో ChatGPT అంటే ఏమిటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి పనులు చేయగలదు అన్న విషయాలను ఎగ్జాంపుల్స్ తో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ChatGPT అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. మీరు ఒక మనిషితో మాట్లాడినట్లే ChatGPTని ప్రశ్న అడిగితే అది అర్థం చేసుకుని వెంటనే సమాధానం ఇస్తుంది. మీరు ప్రశ్నను టైప్ చేయవచ్చు లేదా మాట్లాడవచ్చు. ChatGPT వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. వెంటనే సమాధానం ఇస్తుంది. తెలుగు సహా అన్ని భాషల్లో మాట్లాడుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా వివరిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ChatGPT ఉపయోగాలు. ChatGPT విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, పెద్దవారికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ సేవలు, సృజనాత్మక పనులకు సంబంధించిన ఆలోచనలు, ఇలా ఎన్నో ఉపయోగకరమైన మన జీవితానికి సంబంధించిన విషయాలు ChatGPT మనకు సలహాలు, సూచనలు, తెలియని విషయాల గురించి సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటగా ChatGPT ఇన్సూరెన్స్ కు సంబంధించిన విషయాలు కానీ, మెడికల్ రిపోర్ట్ అనాలిసిస్ చేయడానికి కానీ, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు చాలా చక్కగా వివరిస్తుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, వారి యొక్క జీవితానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ లెంతీగా ఉంటుంది. డాక్యుమెంట్ కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేస్తుంది ChatGPT హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఎలా అనలైసిస్ చేస్తుందో మీకు ప్రెజెంట్ చేస్తాను. పాలసీ డాక్యుమెంట్ నేను ChatGPTకి అప్లోడ్ చేశాను. ఇందులో పాలసీకి సంబంధించిన ప్రశ్నలు నేను టైప్ చేయవచ్చు లేదు మాట్లాడవచ్చు. వాట్ డిసీజెస్ ఆర్ కవర్డ్, నాకు తెలుగులో సమాచారం కావాలి, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని నేను ప్రశ్న అడిగాను. ఇందులో ఎలాంటి వ్యాధులు కవర్ చేస్తుంది, ఎలాంటి వ్యాధులు కవర్ చేయదు, దానికి సంబంధించిన విషయాలు మొత్తము మనకు ఇలా ప్రజెంట్ చేస్తుంది. ఇలాగా హెల్త్ కు సంబంధించిన డాక్టర్ రిపోర్ట్స్, హాస్పిటల్ రిపోర్ట్స్ మనం అప్లోడ్ చేసుకొని అందులో ఉన్న సమాచారము సంబంధించిన విషయాలు ChatGPT ద్వారా మనము మన యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా టాబ్లెట్ గురించి మనకు సమాచారం కావాలి అంటే టాబ్లెట్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు, లేదా టాబ్లెట్ సంబంధించిన పేరు అందిస్తే ఆ టాబ్లెట్ కి సంబంధించిన విశేషాలు మనకు ప్రజెంట్ చేస్తుంది. పారాసెటమాల్ యూజెస్ ఇన్ తెలుగు, మీకు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో జవాబు అందిస్తుంది. ఇలాగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన విషయాలు, మెడికల్ రిపోర్ట్ కి సంబంధించిన విషయాలు, ఆరోగ్యము, జీవన శైలి, నిద్ర, ఆహారం, ఎక్సర్సైజ్ సంబంధించిన విషయాలు మీరు ChatGPTని అడిగి తెలుసుకోవచ్చు. ChatGPT యొక్క మరొక ఉపయోగం, ChatGPT మీ బ్యాంక్ స్టేట్మెంట్ అర్థం చేసుకొని మీ ఖర్చుల గురించి విశ్లేషణ ఇస్తుంది. మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయగానే మీరు నా నెలవారీ బడ్జెట్ సూచించు, ఇలాంటి ప్రశ్నలు మీరు ChatGPTని అడగగానే ChatGPT మీకు గ్రాఫ్ విధానంలో కానీ, మీ యొక్క ఖర్చుల విశేషాల గురించి పట్టిక రూపంలో కానీ, గ్రాఫ్ రూపంలో కానీ అందిస్తుంది. ChatGPT అవసరం లేని ఖర్చులను గుర్తిస్తుంది. మీకు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన వివరాలను అందిస్తుంది.
మీకు బడ్జెట్ ప్లాన్ ని రూపొందిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ పెంపొందిస్తుంది. ఈ విధంగా ట్యాక్స్ కి సంబంధించిన విషయాలను చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, ట్యాక్స్ కు సంబంధించిన విశేషాలు వివరణ ఇస్తుంది. ఈ విధంగా చాట్ జీపీటీ ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలకు సహాయం చేస్తుంది, ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యుత్ బిల్లులకు సంబంధించి హౌస్ వైఫ్స్ వారి యొక్క జీవన విధానం సంబంధించిన విశేషాలను చాట్ జీపీటీ విశదీకరించి మీకు కావలసిన సమాచారము పొందుపరుస్తుంది. మీరు మీ యొక్క విద్యుత్ బిల్లులను అనాలిసిస్ చేయడానికి మీ పాత విద్యుత్ బిల్లులను చాట్ జీపీటీకి అప్లోడ్ చేయండి. చాట్ జీపీటీ మీ యొక్క విద్యుత్ బిల్లుల యొక్క ఇన్ఫర్మేషన్, ఎన్ని యూనిట్లు ఉపయోగించారు, గత నెలతో మీ యొక్క విద్యుత్ పోలిస్తే బిల్లు ఎందుకు పెరిగింది, నాకు ఏ స్లాబ్ ఎంత ఛార్జ్ వసూలైంది, ఇలాంటి సంబంధించిన విశేషాలను చాట్ జీపీటీ మీకు అందిస్తుంది. ఉదాహరణకు నేను ఇందులో కరెంట్ బిల్ అప్లోడ్ చేశాను. మీరు అప్లోడ్ చేసిన కరెంట్ బిల్లు పరిశీలించి బిల్లుకు సంబంధించిన వివరాలు, బిల్లు కాలం, దానికి సంబంధించిన ఆఖరి తేదీ, ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉపయోగించారు, దానికి సంబంధించిన అమౌంట్, విద్యుత్ బిల్లు తగ్గించుటకు సంబంధించిన సూచనలు చాట్ జీపీటీ ఇక్కడ అందించింది. ఈ విధంగా మీరు ఏ బిల్లు అయినా అప్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన వివరణ కోరవచ్చు. అడిషనల్ గా ఏ సమాచారం కావాలో ఆ సమాచారంకి సంబంధించిన ప్రశ్న మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన సమాచారము చాట్ జీపీటీ మీకు అందిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.